అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీ యతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణ స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయధం దధానః ధింమామిత్యనుగజగజ్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నాన్ స్టాప్గా ఎక్కడా తడబాటు లేకుండా ఎక్కడా దోషం లేకుండా చక్కగా మననం చేసి మన ముందు నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి లతని మనసారా అభినందిస్తున్నాను. మామూలుగా నేను నాది మ్యూట్లో ఉంటుంది ఎప్పుడూను, జయ శ్రీమన్నారాయణ అని మళ్ళీ మ్యూట్లో పెట్టేసుకుంటా. కానీ ఏదో చెప్పాలన్న ఆలోచన ఇంకా ఆ దాంట్లో ఉండి మ్యూట్లో లేదని పెట్టుకోలేదు నేను అసలు. లత గారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ దాన్ని మాట్లాడడానికి ఆన్ చేస్తాను, అది మ్యూట్లోకి పెడుతున్నాను. నేను మ్యూట్లో పెట్టి ఆన్ చేస్తున్నాను. అంటే అది మ్యూట్లో ఉందా అన్మ్యూట్లో ఉందా అనేది కూడా తెలియకుండా మీ చెప్పిన మాటలలో అలా లీనమైపోయేటట్లుగా చెప్పడం ఇవాళ చాలా చాలా ఆనందదాయకం. విషయం అవగాహన ఉంటే తప్ప ఈ రకమైనటువంటి స్పీడ్ రాదు. అంటే స్పీడ్గా చదివేయడం కాదు, విషయాన్ని అర్థం చేసుకుంటూ వివరించగలిగేటటువంటి ఒక అదృష్టం అంటాను ఇది. ఇంతకంటే ఇంకేమీ కాదు. మీ నోటంట ఈ మాటలు ఇంత స్పష్టంగా ఇంత ఆనందదాయకంగా అంటే ఎదుటి వాళ్ళకి కూడా మంచిగా అనిపించేటట్లుగా వెలువడుతున్నాయి అంటే అది కూడా ఒక అదృష్టమే. మనకున్నటువంటి సంపదలలో ఇది ఒక సంపద. మనకుండే సంపదతో ఎదుటివారిని మనం ఎలా ఆనందింపచేస్తామో అలాగే ఈ సంపదతో ఈ రకమైన అవగాహన రూపమైన సంపద, శ్రద్ధారూపమైనటువంటి సంపద, మాటలతో మళ్ళీ దాన్ని ప్రకటించగలిగేటటువంటి వాగ్రూపమైనటువంటి సంపద, ముఖ్యంగా ఆచార్య అనుగ్రహ రూపమైనటువంటి సంపద కలిగి ఉన్నందుకు మనసారా అభినందిస్తున్నాను. అంతే, ఇందులో ఏమీ అంచడానికి లేదు. ఆమె ఆ ప్రవాహంలో ఎలా కొట్టుకుపోయారంటే ఆమె కూడా రంగనాథుని చరణాలు అనకుండా చరాలు అనేశారు. అమ్మ నాకు దొరికింది అని అనుకున్నాను, కానీ నేను నోట్ చేయలేదు. ఇచ్చి ఇలాగా దోషం ఎంచడానిక మనం ఉన్నాము అని అనిపించింది. చాలా బాగుంది తల్లి. ఈ రకమైనటువంటి శ్రద్ధ, సమర్థత ఆచార్య అనుగ్రహంతో భగవద్ అనుగ్రహంతో పరిపూర్ణంగా కలగాలి అని పెరువాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా
ఆ షడ్గుణాల గురించినటువంటి వివరణే చేసుకుంటాం. ఎందుకంటే ఇవి పూర్తిగా మిగిలిన గుణాలన్నింటికీ కూడా మూలం కాబట్టి ప్రతి చోట చేసుకున్నా ఇప్పుడు కొంచెం మన స్థాయి ఎదిగి ఉన్నాం కాబట్టి వీటిలో ఉండేటటువంటి విశేష అంశాలని మరొక తీరులో మనం అనుసంధానం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కువసేపు పాఠం ఉండకపోవచ్చు, ఏమో చెప్పలేం, అది ప్రారంభం చేస్తే కానీ తెలియదు. కానీ పాత పాఠమే అని మాత్రం అనుకోకండి. చాలా చాలా అవసరమైనటువంటి అంశాలు ఇవాళ మనం సులభంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. ముందుగా మనం శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. 21వ శ్లోకం నుంచే మొదటిది చదువుకుని. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీ భవంతి. ఆజ్ఞాతే సనిమిత్త నిత్య విధయః స్వర్గాదికామ్యద్విధిః సోనుజ్ఞా సఠచిత్త శాస్త్రవసతోపాయో అభిచారశ్రుతిః సర్వీయస్య సమస్త శాసితురహో శ్రీరంగ సర్వస్వతే రక్షాకూత నివేదినీ శృతిరసౌ త్వన్నిత్య శాస్తిస్తతః అత్రాస్తే నిధిరితివత్ పుమర్థభూతే సిద్ధార్థా అపి గుణరూప వృత్తవాదాః రంగే సత్వయి సకలాః సమన్వయంతే నోపాసా ఫల విధిభిర్విశేషయేషాం దేహో దేహిని కారణే వికృతయోః జాతిర్గుణః కర్మ చ ద్రవ్యే నిష్ఠిత రూప బుద్ధి వచనాస్తాస్యాత్తథేదం జగత్ విశ్వం త్వయ్యభిమన్యసే జగదిశే తేనాద్వితీయస్తతః మాయోపాధి వికార సంకర కథాకానామ రంగేశ్వర స్థిత్యుత్పత్తి ప్రవృత్తిగ్రసన నియమన వ్యాపనైరాత్మనస్తే శేషో శేషః ప్రపంచో వపురితి భవతస్తస్య చాభేదవాదాః సర్వం ఖల్వైతదాత్మ్యం సకలమిదమహం తత్వమస్యేవ మాజ్య వ్యాఖ్యాతా రంగధామ ప్రవణ విజయభిర్వైదికైః సార్వభౌమైః సరాజకమరాజకం పునరనేకరాజం తథా యథాభిమతరాజకం జగదిదం జల్పుర్జడాః జగావవస చిత్రతా తరతమత్వతర్కాంగిక శృతిశ్చిదచితి త్వయా వరద నిత్యరాజన్వతి బ్రహ్మాద్యాసృజ్య వర్గే భృకుటిభటతయోద్ఘాటిత నావతార ప్రస్తావే తేన నత్వం నచ తవ సదృశా విశ్వమేకాతపత్రం లక్ష్మీనేత్రా త్వయేతి ప్రతిమునివచనైస్త్వత్పరైస్తర్పయామః శ్రీరంగాంభోధి చంద్రోదయ జలముచితం వాది కౌతస్కుతేభ్యః దోషోపధావది సమాతిశయాన సంఖ్యా నిర్లేప మంగళ గుణభుగదుఘాః షడేత జ్ఞానైశ్వరీ సకన వీర్య బలార్చిషస్త్వం రంగే సభాస ఇవ రత్నమనర్ఘయంతి యుగపదని సమక్ష్ణైస్వైః సతో వాక్షకార్యే అనియమం వా ప్రాప్య రంగాధిన. ఇంతవరకే మనం అర్థంతో అనుసంధానం చేసుకునే వాళ్ళు ఎందుకు ఆబ్సెంట్ మైండెడ్గా ఒకదానికొకటి అవుతుంది, ఏమనుకోవద్దు. ఇంతవరకు నిన్న మనం 27వ శ్లోకంలో కొన్ని విశేషాంశాలని అనుసంధానం చేసుకున్నాం. ప్రధానంగా గుణ ప్రకరణం ప్రారంభం అవుతోంది. ఈ 27వ శ్లోకం దగ్గర నుంచి ఇంచుమించుగా 40వ శ్లోకం వరకు కూడా మనకి భగవద్గుణ వైభవాన్ని చెప్తున్నారు. ఇంతవరకు చెప్పిన అంశమేది, ఇక మీదట చెప్పబడేటటువంటి అంశమేది అనేదాన్ని నిన్న మనం ఒక రకంగా సమన్వయం చేసుకున్నాం. ఇది వేరు అది వేరు కాదు, అంతా స్తోత్రమే. దాన్నే మననంలో మన లత కూడా చక్కగా వివరణ చేశారు. ఇతర మత నిరాసం కూడా స్తుతిలోకే పరిణమిస్తుంది అని మనం నిన్నను అనుసంధానం చేసుకున్నాం. అలాగే ఇంతవరకు జగత్కారణ తత్వ స్వరూపాన్ని నిర్ణయించి ఇక మీదట స్వరూప గుణాలని తెలియచేస్తున్నారు అని అనుకున్నాం. ఇంతవరకు చేసిన పని ఏమిటి అంటే శృతి ప్రామాణ్యాన్ని చెప్పడం. శృతి అంటే వేదం. వేదం ఒక్కటే ప్రమాణమా అంటే కాదు, స్మృతులతో కలిసిన ఉపబృంహణములతో కలిసిన వేదం ప్రమాణము అని చెప్తున్నారు. ఉపబృంహణములు అంటే ఏవో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, పురాణములు, ఇతిహాసములు, ఆగమములు, దివ్య ప్రబంధములు,
ఇవన్నీ కూడా స్మృతులు ఉపబృంహణములుగా చెప్పబడుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా స్మృతులని, పురాణ ఇతిహాసాలని వెనకటి దాంట్లో పేర్కొన్నారు. అంతేకాదు వేదం సాంగంగా ప్రమాణము, సోపబృంహణముగా ప్రమాణము అని చెప్పారు. వేదానికి ఉండేటటువంటి అంగాలని గురించి 18వ శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, జ్యోతిషము. ఇంకొకటి మీరు టైప్ చేసి పెట్టండి. నేను 5 చెప్పాను. ఇంకొకటి ఎవరు ఫస్ట్ టైప్ చేస్తారో చూద్దాము. నేను చెప్పనిది చెప్పాలి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, జ్యోతిషము నేను చెప్పాను. ఈ 5 కాకుండా గుడ్ నిరుక్తముతో కలిపితే 6 వేదాంగాలు అయినాయి. ఈ వేదాంగాలు, ఉపబృంహణాలు వేదార్థాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అని మనకి సోపపత్తికంగా మనకి తెలియచేశారు. ఆ శృతులలో సకల జగత్కారణ తత్వమైన పరతత్వం ఏది అనేది నిరూపింపబడింది అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తత్వానికి ఉండేటటువంటి స్వరూప గుణాలని ఇందులో తెలియచేస్తున్నారు. గుణాలు 3 రకాలుగా ఉంటాయి. రూపగుణాలు, స్వరూప గుణాలు, ఉభయ గుణాలు అని చెప్పుకున్నాం. అన్నీ లత చక్కగా మననంలో మనకి చాలా కన్సాలిడేట్ చేసి చెప్పేశారు. ఇప్పుడు ఈ గుణ ప్రకరణంలో మనకి మొట్టమొదట 6 గుణాలు ప్రస్తావన చేయబడుతున్నాయి. ఈ 6 గుణాలు కూడా స్వరూప గుణాలు అని మనం తెలుసుకున్నాం. భగవత్ స్వరూపం ఎలాంటిది అంటే అది 6 గుణాలతో కూడినది అని మనకి చెప్తున్నారు. అందులో నిన్ననొక ఉదాహరణని మనం చెప్పుకున్నాం. ఆ ఉదాహరణ ఏది అంటే రత్నము, కాంతి. కాంతి రత్నానికి అతిశయాన్ని కలిగిస్తుంది. కాంతి రత్నాన్ని అలంకరిస్తుంది. కాంతి వల్ల రత్నానికి అమితమైనటువంటి విలువ కలుగుతుంది. ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. అయితే పరతత్వానికి ఉండేటటువంటి కాంతి, ఇతర వస్తుజాతానికి ఉండేటటువంటి కాంతి, దీనికి కొంచెం డిఫరెన్స్ మనం తెలుసుకుంటే, కాంతివంతములైనటువంటి వస్తువులు అన్నప్పుడు నిన్నటి శ్లోకంలో మనకి చెప్పింది భాసః రత్నమివ అనర్ఘయంతి అన్నారు కనుక రత్నాదులు అని అనుకుందాం. అంటే చక్కటి మెరపు కలిగినటువంటి, తేజస్సు కలిగినటువంటి రాళ్ళు, వజ్రము, రత్నము. ఇక్కడ రత్నం అన్నారు కాబట్టి రత్నం అని అనుకుందాం. అలాగే సూర్యాది దేవతలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటివన్నీ కూడా మనకి కాంతికి కారణములు అవుతాయి. ఈ కాంతికి కారణములైనటువంటి వీటికి భగవతత్వానికి ఉండేటటువంటి తేడా చాలా సింపుల్ గా మనం తెలుసుకుంటూ వెళదాం. ఇవాళ కొన్ని మంచి మంచి ఎగ్జాంపుల్స్. దానివల్ల ఈ 6 గుణాలు మిగిలిన వారిలో కనిపిస్తున్నవే ఆహా అనిపిస్తూ ఉంటే, పరమాత్మలో ఉండేటటువంటి గుణాలు ఇంకెంత ఎక్కువో కదా అని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి ఉంది, భగవంతుని యొక్క తేజస్సు కూడా ఉంది అనుకుందాం కదా. ఈ భగవంతుని తేజస్సుకి, సూర్యుని కాంతికి ఉండేటటువంటి తేడా ఏది అంటే, సూర్యకాంతి బాహ్యమైనటువంటి అంధకారాన్ని మాత్రమే పోగొడుతుంది. కానీ భగవంతుని యొక్క కాంతి మనకి లోపల ఉండేటటువంటి అంధకారాన్ని కూడా పోగొడుతుంది. ఇక్కడ కాంతి అంటే 6 గుణాలలో తేజస్సు ఒక్కటే అని అనుకోకండి. రత్నాన్ని ఎలాగైతే కాంతులు ఇనుమడింప చేస్తాయో అన్నట్లుగా ఈ గుణాలు అని అనుకుందాం అన్నమాట. అంటే భగవంతుని యొక్క గుణవైభవము ఇతర ప్రకాశవంతమైనటువంటి ఆ ప్రకాశ వస్తువుకు ఉండేటటువంటి వైభవంలో, శక్తిలో అల్పత్వం మనకి ఈ రకంగా తెలుస్తుంది. సూర్యుడైతే పైన చీకటినే పోగొడతాడు. అలాగే పరమాత్మ అయితే లోపల ఉండే, పరమాత్మ యొక్క వైభవం అయితే, కాంతి అయితే లోపల ఉండేటటువంటి చీకటిని కూడా పోగొడుతుంది. బాగుంది. కానీ సరే, లోపల చీకటి మళ్ళీ ఆధ్యాత్మికానికి వెళ్ళకండి, మాకు మామూలుగా లోకంలో ఉండేటటువంటి ఉదాహరణలనే చూపించండి. సూర్యకాంతి కంటే ఈ కాంతి చాలా గొప్పది అని చెప్పడానికి ఇంకలాగా అంటే, ఇప్పుడు కాంతివంతమైన వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఆ కాంతివంతమైనటువంటి వస్తువు వైపుకి మనం దృష్టి తేరిపార చూడగలిగే వాళ్ళమా అవుతామా అవమా? సూర్యుడి వైపు డైరెక్ట్ గా చూడగలుగుతామా మనం? చూడలేం.
కదా. సూర్యుడి దాకా ఎందుకు, 100 వాట్స్ బల్బు వైపు మనం, ఒక లైట్ వైపు మనం తేరిపార చూడగలుగుతామా? వెలుగునిచ్చేటటువంటి ఏ వస్తుజాతాన్ని తీసుకున్న, ఒక్క చంద్రుణ్ణి అయితే ఆహ్లాదకరుడు అని అందుకే అంటారు, ఆ కాంతిని మనం చూడగలుగుతున్నాం. నిజంగా తేజోవంతమైనటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో దాని వైపు మనం కనులెత్తి చూడలేం. అంటే అది మనకి రమణీయంగా దర్శించటానికి వీలైనదిగా ఉంటుందా? ఉండదు. కానీ భగవత్తత్వం అయితే మాత్రం మళ్ళీ 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 హాయిగా ఆనందంగా చూడగలిగేటట్లుగా ఉండేటటువంటి తేజోవంతమైనటువంటి తత్వమే భగవత్తత్వం. అంచేత సూర్యుని కాంతిలా కాకుండా దృష్టి రమణీయంగా ఉండడం అనేది దీంట్లో ఉండేటటువంటి ఒక విలక్షణత్వం. భగవత్ స్వరూపము చూడాలనుకుంటే దృష్టి రమణీయంగానే ఉంటుంది. అంతేకాదు అందరికీ అంత అందంగా కనిపించదు. అదే తత్వము కిట్టని వాళ్ళకి, అంటే వ్యతిరేకమైనటువంటి భావన ఉన్నవారికైతే అదే తత్వం అసలు తేరిపార చూడడానికి కూడా వీలు లేనంత కష్టాన్ని కలిగించేది అవుతుంది. అందుకే మన అమ్మ గోదమ్మ కదిర్ మదియం పోల్ ముఖత్తాన్ అంటుంది. కదిర్ అంటే సూర్యుడు తీష్ణత చూడలేం, మది అంటే చంద్రుడు ఆహ్లాదకరత్వం చూడగలుగుతాం. ఎవరికి మతిలా ఉంటుంది అంటే అనుకూలులకి, ఎవరికి కదిర్లా ఉంటాడు అంటే ప్రతికూలులకి అంటారు. అంటే ఈ భగవత్తత్వంలోనే చూడడానికి ఇంపుగా ఉండడం అనేది ఒకటి ఉంటుంది అదే కాంతికి, అలాగే చూడలేకపోవటం అనేటటువంటి స్థితి కూడా, శత్రు భయంకరంగా ఉండడం అనేటటువంటి స్థితి కూడా ఉంటుంది. అలాంటిది భగవత్ స్వరూపం. ఆ స్వరూపానికి గుణాలు మరింతగా అతిశయాన్ని కలిగిస్తున్నాయి అని మనం నిన్నటిదాకా చెప్పుకున్నాం. ఇక ఈ కాంతివంతమైనటువంటి దానికే మనం మహాద్యుతి అని కూడా మనం చెప్పుకున్నాం. నిన్న నేను గుణ ప్రస్తావం కలిగినటువంటి శ్లోకాల గురించి పంచస్తవాలలో చెప్తే మీరు చక్కగా కొన్నింటిని పెట్టారు, గుణ శబ్దంతో ప్రారంభమయ్యేటటువంటి శబ్దాలు అని అనుకుంటూ. అలా కాకుండా ఈ 6 గుణాలు కలిగినటువంటి 6 గుణాలని చెప్పినటువంటి శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. అన్నీ అక్కర్లేదు. సుందర బాహుస్తవంలో అలాగే వరదరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకాల్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకృష్టం విజ్ఞానం అంటూ ఒక శ్లోకం ఉంటుంది వరదరాజస్తవంలో. ఈ 6 గుణాలకి ఒక్కొక్క అతిశయాన్ని చెప్తూ చెప్పబడినటువంటి శ్లోకం ఇది. వరదరాజస్తవంలో ఉండే శ్లోకం మొదటి 30 శ్లోకాలలోనే ఉంటుంది. నెంబర్ కరెక్ట్ అయితే పర్వాలేదు, చూసుకోండి. ప్రకృష్టం విజ్ఞానం బలమతులం అంటూ గుణము, ఆ గుణానికి ఉండేటటువంటి ఒక విశిష్టత అలా చెప్తూ చెప్పారు అందులో. అలాగే మనకి సుందర బాహుస్తవంలో కూడా గుణైషడ్భేది అంటూ ఈ 6 గుణములతో కూడిన అంటూ ఒక శ్లోకం ఉంటుంది. అది కూడా 20 నుంచి 30 మధ్య ఉండేటటువంటి శ్లోకాలలో ఉంటుంది అన్నట్టుగా నాకు గుర్తు. అది కూడా జాగ్రత్తగా చూసి పెట్టండి. సుందర బాహుస్తవంలో ఒక శ్లోకం మనకి ఈ వ్యాఖ్యానంలోనే ఇచ్చారు చూడండి. 304వ పేజీలో ఒక శ్లోకం ఉంది. ఈ మనకి ఇప్పుడు చదువుకుంటున్న ఉత్తర శతకం వ్యాఖ్యానంలోనే ఏ శ్వేకస్య గుణస్య విప్రుడపి వై లోకోత్తరం స్వాశ్రయం అంటూ ఒక శ్లోకం. నెంబర్ తర్వాత చూద్దరు కానీ శ్లోకం ఇందులో ఉంది కాబట్టి చూడండి. దీన్ని బట్టే మనం ఇవాళ వివరణ చేసుకోబోతున్నాం అన్నమాట. ఏ శ్వేకస్య విప్రుడపివై అంటే ఇంతకు ముందు 6 గుణాల గురించి, వైభవాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు ఏషు ఏ ఆ గుణాలలో ఏకస్య గుణస్య విప్రుడపి ఒక్క గుణానికి ఒక్క విప్రుట్ అంటే తుంపర అని అర్థం. 26వ శ్లోకాన్ని పెడుతున్నారు. అయితే 24 6 గుణాల గురించి చెప్పినటువంటి శ్లోకం అవుతుంది బహుశా. గుడ్. ఏ శ్వేకస్య విప్రుడపి వై లోకోత్తరం స్వాశ్రయం కుర్యాత్ తాదృశ వైభవైరగణితై నిస్సీమ భూమాన్వితై. గుణ లవలేశం ఉంటే మనలో మనం అందరికంటే గొప్పవాళ్లంగా చెప్పబడతామే. అలాంటి గుణాలు నిస్సీమ భూమాత్మకములై కలిగి ఉన్నవాడు ఆయన. ఆ గుణాలు ఎలాంటివి అంటే నిత్యై దివ్య గుణై తతోధిక సుభత్వైకాస్పద ఆత్మాశ్రయై. ఆ తర్వాత పదమే ఇప్పుడు కావలసినది.
యుద్ధం అనేది పదం. అక్కడ మనం చెప్పుకున్నాం, చాలా రోజులు అయిపోయింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. యుద్ధం అనేది పదం. యుద్ధం అంటే ప్రకాశిస్తున్న అని అర్థం. ఇంధీ దీప్తవు అని ధాతువు. యుద్ధం అంటే ప్రకాశిస్తున్నవాడు అని అర్థం. అంటే రత్నం ప్రకాశించినట్లుగా, సూర్యుడు ప్రకాశించినట్లుగా, చంద్రుడు ప్రకాశించినట్లుగా అన్నట్లుగా యుద్ధం గుణాలతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి సుందర బాహుని శరణు వేడుతున్నాను అంటారు. అందులో ఆ గుణాలు ఎలాంటివి అంటే ఏ శుభత్వైకాస్పదములు దోషరహితములు అంటూ అందులో మనకి చెప్తారు. ఇక్కడ యుద్ధం అనేటటువంటి మాట ఎక్కడ దేనికి అర్థంగా చెప్పుకుంటున్నాము అంటే రత్నము కాంతి అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి వజ్రం అద్భుతంగా మెరిసిపోతూ ఉండాలి, అప్పుడే అమూల్యమైనది అని మనం దాన్ని వెలకెట్టలేనట్లుగా ఉంటాం. అంతేకాదు దాంట్లో ఒక్క తుంపర ఉంటే చాలు అనడంలో ఇప్పుడు స్వామి యొక్క 6 గుణాలు మనకి శ్లోకంలో ఎలా చెప్పారు అంటే జ్ఞాన, ఐశ్వరీ, శకన, వీర్య, బల, అర్చిషములు, అర్చిహి అని చెప్పారు. అంటే జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, వీర్య, బల, అర్చి అంటే తేజస్సు, బల తేజస్సులు. కొంచెం ఆర్డర్ మారింది. జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు అనేది జంటగా, అంటే వాటిని రెండుగా విభజించినప్పుడు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, తేజస్సు, శక్తి, జ్ఞాన, బల, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, ఇలా మనం రెండుగా చేసుకుంటా. తర్వాత వ్యూహం అదంతా దాంట్లోకి వెళ్ళదు. ఆర్డర్ ఏదైనా ఉండనివ్వండి, మనం ఒక్కొక్క గుణం గురించి తెలుసుకుంటూ వెళదాం. ఇది ఏ ఆర్డర్లో తెలుసుకుందాము అంటే నిన్న శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి మనం చెప్పుకున్నాం చూసారా. మనం రోజు అదే చదువుతాం. ఇప్పుడు పంచస్తవాలు కానివ్వండి, ఉత్తర శ్రీరంగరాజస్తవం కానివ్వండి, మనమేం రోజు చదవం. ఇప్పుడు పాఠం కాబట్టి చదువుకుంటున్నాం. కానీ మనం రోజు చదివేదేది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కదా. అంచేత ఈ నామాల దగ్గరికి వచ్చేసరికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మనం అనుసంధానం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఈ గుణాలకు ఉండేటటువంటి వైభవం వెంటనే గుర్తు వచ్చేటట్లుగా ఉంటుందని ఇవాళ వాటితో ప్రస్తావన చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విష్ణు సహస్రనామం చదువుతాం కాబట్టి ఆయనకు ఉండేటటువంటి గుణాలన్నింటికీ కూడా మహా మహా అనేటటువంటి ఒక విశేషణాన్ని చేర్చి ఉన్నారు అని నిన్న మనం చెప్పుకున్నాం. అక్కడితో ఆగింది. అక్కడి నుంచి ఇవాళ మనం ప్రారంభం చేసుకుంటున్నాం అన్నమాట. మహా ఉత్సాహ దగ్గర నుంచి 6 నామాలని మనం తీసుకుందాం. అంటే అది 173వ నామం అని సంఖ్య కూడా చూసుకుందాం మనం. అతీంద్రియో మహామాయో అనే 2 పక్కన పెడితే ఆయనకు ఉండేటటువంటి వైభవము ఇంద్రియ గోచరమైనది కాదు, ఆయన గొప్ప మాయావి అంటూ చెప్తారు. అక్కడి నుంచి తర్వాత మహోత్సాహో మహాబలః మహాబుద్ధిః మహావీర్యః మహాశక్తిః మహాద్యుతిః అన్నటువంటి 6 నామాలు తీసుకోండి. అవి 6 గుణాలు పరమాత్మలో ఉండేటటువంటి గుణాలని చెప్తున్నాయి. ఇందులో మనకి స్పష్టంగా ఏవేవి తెలుస్తున్నాయి, కొంచెం తెలుసుకోవలసిన అంశాలు ఏవి ఉన్నాయి అని అంటే మహోత్సాహ అంటున్నారు. అక్కడ ఉత్సాహం అనే గుణం ఇక్కడ 6 గుణాల్లో చెప్పారా? లేదు. మరి ఈ 6 గుణాలలో ఉత్సాహ శబ్దం చేత మనం ఏ గుణాన్ని గుర్తించాలి, ఇది నేర్చుకుందాం. అలాగే బుద్ధి అంటున్నారు, మహాబుద్ధి అంటున్నారు. మిగిలినవి మనకు స్పష్టంగానే తెలుస్తున్నాయి. బలం గురించి చెప్పబడింది, వీర్య గుణం గురించి చెప్పబడింది. జ్యోతి అంటే నిన్న చెప్పుకున్నాము తేజస్సు అని మనం చెప్పుకున్నాము. ఇక ఉత్సాహము బుద్ధి అంటే జ్ఞానము అని చెప్తున్నారు. అంతో ఇంతో మనం గ్రహించగలుగుతాం కాబట్టి మహాబుద్ధి మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాజ్యోతి. అందులో వీర్యము, శక్తి, తేజస్సు, బుద్ధి అంటే జ్ఞానము అన్నంత వరకు మనకు తెలిసిపోయింది. ఇక ముందున్న 2 నామాలలో మహోత్సాహో
మహాబలః అని బలం అనేది తెలుస్తుంది. ఉత్సాహం దగ్గర జాగ్రత్తగా గమనించండి. ఉత్సాహము అనే పదం ద్వారా చెప్తున్నది ఏది అనంటే ఐశ్వర్యం చెప్పబడుతోంది. గుర్తుపెట్టుకోండి, మనకక్కడ భట్టరు వారే చెప్పారు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భగవద్గుణ దర్పణం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఉంది కదా, అందులో ఇక్కడ ఉత్సాహం అంటారు. ఉత్సాహం లేదనుకోండి, ఇక్కడ ఏ పని ఎవరి చేత మనం చేయించలేం. ఆ ఉత్సాహం కనుక ఉందనుకోండి, ఎంత పనినైనా అవలీలగా చేసేస్తారు. ఇప్పుడు మీరు మననం ఉత్తర శతకానికి చేస్తున్నారు అంటే అది ఉత్సాహ కార్యమే. మీరు శ్లోకాలను అప్పచెప్తున్నారు అంటే అది ఉత్సాహంతో కూడి ఉంటేనే చేయగలుగుతారు. ఉత్సాహం లేకపోతే చెయ్యలేరు. సోంబేరితనం అంటారు, నిరుత్సాహంగా ఉండడం. ఉత్సాహ ప్రభు మంత్రశక్తి యుతమే ఉద్యోగము అని హిరణ్యకశిపుడు తన కొడుకుని ముందు ప్రశ్నిస్తాడనమాట. ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం అనే దాన్ని ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే, భగవంతుడు మనకి ఇంతవరకు ఇతర మతాలని తెలుసుకున్నాం కదా, ఆ ఇతర మతాల ఖండన కూడా ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారు అనే దాన్ని చెప్తారు. మనకి భగవంతుడా జగత్కారణుడు కాదా అంటే కాదు అన్న వీటిని మనం తెలుసుకుందాం. అందులో ఆ భగవంతుడు కేవలం నిమిత్ర మాత్రుడు, ప్రతిబింబము సంచేష్టేనేశ్వరం త్వాం అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఉంటాడండి అలాగా, అంతే. పురుష పరిషది న్యస్య, పక్కన ఉంటాడు, నిమిత్త మాత్రంగా ఉంటాడు, ఆయన ఏమీ చెయ్యడు, చేసేవన్నీ పరమాణువులే అని చెప్తారు. అయ్యయ్యో, ఇంత ఉత్సాహవంతుడైనటువంటి ఈశ్వరుణ్ణి సోంబేరులా చెప్తారేమిటి, అలసుళ్లా చెప్తారేంటి, అస్సలు చలనం లేని వాడిలాగా నిమిత్తంలా ఉన్నవాడిలాగా చెప్తారేంటి? కాదు కాదు, ఆయనే స్వయంగా మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా నియమనం చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఆ నియమనం, ఐశ్వర్యం అంటే అదే కదా, తన అదుపులో పెట్టుకోవటం, తన నియమనంలో పెట్టుకోవడం. సృష్టి ఏం సామాన్యం అనుకున్నారా? సృష్టి చెయ్యడం అంటే ఏమి ఆషామాషి పని అనుకుంటున్నారా? సృష్టించిన వాటినన్నింటినీ సక్రమంగా నిలపగలగడం అనేది కదా నియమనం అంటే. తన అధీనంలో పెట్టుకోవడం అని కదా నియమనం అని అంటారు. తన అధీనంలో పెట్టుకోగలగడం అనేది ఏమంత తమాషా విషయం కాదు. బ్రహ్మగారిలో చూస్తూ ఉండేటటువంటి సృష్టికర్తృత్వాన్ని మనం చూస్తూ ఉంటే ఆహా ఓహో ఎంత అద్భుతమైనటువంటి సృష్టికారకుడు ఈయన అని అనుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నియమనంలో పెట్టుకోవడం అని అంటే, మంచి నాట్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది కూచిపూడి, భరతనాట్యం రకరకాలుగా ఉంటాయి అనుకోండి, రకరకాలుగా చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళు చేసేటటువంటి కొన్ని కొన్ని విన్యాసాలు మనం చూస్తూ ఉంటే, చేతుల్లో దీపాలు, తల మీద కుండలు, కాళ్ళ కింద పళ్ళెం, వాటి మీద మీరు ఏమాత్రం తప్పకుండా చేసేటటువంటి ఆ నాట్య విన్యాసం, వీటిని చూస్తూ ఉంటే ఒక కుండ కాదు, రెండు కుండలు కాదు, వాటి మీద ఇంకా 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 పెరిగిన ఎన్నో మనం టీవీల్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా. అలాంటి ప్రదర్శనలన్నింటినీ అన్నింటినీ ఒకేసారి అదుపులో పెట్టి వాటి వాటి అస్తిత్వం చెడకుండా ఉండేటట్లుగా తన చేతిలో పెట్టుకుని నియమనం చెయ్యగలిగిన, అంతెందుకు సర్కస్ లో చేసేటటువంటి ఫీట్స్ చూస్తూ ఉంటే ఓ 10 బంతుల్ని పైకి కిందకి ఎగరవేస్తూ ఒకటి కింద పడకుండా చేత్తో పట్టుకొని మళ్ళీ దాన్ని పైకి చేసేటటువంటి ఈ రకమైనటువంటి ఫీట్స్ అన్ని ఒకసారి తెలుసుకోండి. మరి భగవంతుడు సృష్టించాలంటే ఎవరికి ఎంత పుణ్యం ఉంది, ఎవరికి ఎంత పాపం ఉంది, ఎవరికి ఏ అకౌంట్లో వెయ్యాలి, ఎవరికి ఎలా పంచాలి, ఎవరికి ఎలా చెయ్యాలి, ఇదంతా కరెక్ట్ గా క్రమం తప్పకుండా ఒకదానికి అయ్యో సారీ అనడానికి లేదు కదా. ఎవరిది వాళ్ళకి తగినట్లుగా అందిస్తూ వారిని ఆయా స్థితులలో నియమనం చేస్తూ ఉండగలగడానికి ఎంత ఉత్సాహం కావాలి ఒక్కసారి చెప్పండి. అంటే ఇంట్లో గృహిణి ఇష్టం కాగా ఉత్సాహవతి అయితేనే వాళ్ళకి ఇది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం, వీళ్ళకి ఇది కావాలి, వాళ్ళకి అది కావాలి, వాళ్ళకి బట్టలు కొనాలి, వీళ్ళకి స్వీట్ చేయాలి, వాళ్ళకి వస్తువులు కొనాలి, ఇలా అందరి గురించి ఆలోచించి అందరికీ కావలసిన వాటిని అందిస్తూ తాను కూడా దాంట్లో ఒక భాగమై ఉండేటటువంటి స్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అది భగవంతుడి తాలూకు ఐశ్వర్యం అంటే, భగవంతునికి ఉండేటటువంటి ఉత్సాహము అని అంటే. ఆ భగవంతుని ఆ ఐశ్వర్య గుణంలో అంటే ఆ నియమనం ఉత్సాహ రూపమైనటువంటి ఆ ఐశ్వర్యం అని చెప్పబడేటటువంటి గుణంలో బ్రహ్మగారికి ఎంత వచ్చిందో తెలుసా?
అంటే ఒక్క చిన్న తుంపర వచ్చింది అంతే. మీ నాన్నలో ఓ చిన్న పోలికొచ్చిందిరే నీకు అంతే. మీ నాన్న ఎక్కడా అబ్బో అంటూ ఉంటాం కదా. అలాగా బ్రహ్మగారు మొత్తం ఈ సృష్టి అంతా చేసేస్తున్నాడు అనంటే ఇది కేవలం వ్యష్టి సృష్టి మాత్రమే. ఆ శక్తి ఆయనకి ఎందులో వస్తుంది అంటే విప్రుడు, అది భగవంతునిలో ఉండేటటువంటి ఉత్సాహంలో ఈ బ్రహ్మాదులకి కలిగినది ఎంత ఒక చిన్న తుంపర మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు బ్రహ్మని చూడండి, పరమాత్మని చూడండి. బ్రహ్మకు ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని చూడండి, పరమాత్మకు ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని చూడండి. ఈ రెండిటికి ఉండేటటువంటి అణు విభువు తేడాన్ని గమనించండి. ఒక్క విప్రుడు ఉంటేనే, ఒక్క చిన్న అంశం ఉంటేనే ఇంత శక్తిమంతుడుగా బ్రహ్మ గుర్తింపబడుతున్నాడు అని మరి ఆ భగవంతుడు ఇంత చేస్తూ ఉంటే కూడా ఆ గుణాలకి సంతోషం కలగదు అంటారు. స్వేచ్ఛగా హాయిగా తిరిగేటటువంటి పిల్లవాడిని ఒక చీకటి గదిలో బంధించేశారే అనుకోండి, ఆ పిల్లవాడు ఎలా గింజుకుంటాడో స్వామి కడుపులో ఉండేటటువంటి, స్వామి స్వరూపంలో అణిగి ఉన్నటువంటి ఈ గుణాలు కూడా అలాగే గింజుకుంటూ ఉంటాయిట. అయ్యో నాకు తగినట్లుగా, నేను విహరించడానికి తగినట్లుగా నాకు ఇక్కడ తగినంత పని లేదు అని. ఎందుకంటే అంత శక్తిని ఖర్చు పెట్టక్కర్లేకుండానే ఓ చిన్న లేశంతో మొత్తం ఈ చరాచర ప్రపంచానికి అంతటికీ కూడా చేయవలసిన వాటిని చేసేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ ఆకలితోటే ఉంటాయి అని అంటారు. ఇది ఎలా చెప్పుకోవాలి అంటే, ఆకలితో ఉండడం అంటే అన్నం తినడం లేదని అర్థం కాదు. ఇది వ్యతిరేకమైన ఉదాహరణైనా మనకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను. ఒక ఆవిడికి ఇంట్లో ఏం పని ఉండదు, అన్ని బాధ్యతలు తీరిపోయాయి, హాయిగా ఖాళీగా ఉంటుంది. ఆవిడకి ఊళ్ళో వాళ్ళందరి విషయాలు, ఊళ్ళో వాళ్ళంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండే విషయాలన్నీ కూడా ఆవిడకే కావాలి. ఇవాళ భగవంతుడి దయ వల్ల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి నిద్ర లేచి ఫోన్లు చెయ్యడమే పని ఆవిడికి. అలా ఫోన్లు, వీళ్ళకో ఫోను, వాళ్ళకో ఫోను, వాళ్ళకో ఫోను, వాళ్ళకు ఏదైనా పనుండి ఫోన్ చేస్తే ఎవరైనా ఆ పని సహకరిస్తున్నారు. అలా కాకుండా ఊరికే ఈ ఇన్ఫర్మేషన్ సేకరించటం కోసం ఫోన్లు చేస్తూ ఉంటారు, లేదా తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయడం కోసం చేస్తూ ఉంటారనమాట. ఈవిడ తత్వం మొదట తెలియని వాళ్ళు ఆవిడ ఫోన్ చేస్తే తీస్తూ ఉండేవారు వెంటనే, అయ్యో పాపం ఫోన్ చేసింది ఈవిడ అని. ఆవిడ తత్వం తెలిసిన తర్వాత ఆవిడ ఫోన్ చేసిందంటే అవాయిడ్ చెయ్యడం అనే దానికి అలవాటు పడిపోతారు తర్వాత. ఇప్పుడు ఆవిడకి తత్వం అందరికీ తెలిసిపోయిన తర్వాత ఆవిడ ఫోన్ ఎవరు ఎత్తటం లేదు. ఎత్తకపోతే పాపం ఆవిడికి అసలు ఎంత నీరసం వస్తుందో, ఎంత బాధ కలుగుతుందో. ఏం అన్నం తినడం లేదా అంటే తింటోంది, కడుపు నిండా 3 పూట్ల అన్నం తిన్నా ఆవిడకి ఆకలిగానే ఉంది, ఆవిడకి నీరసంగానే ఉంది. ఎంచేత అంటే ఆవిడకి ఎప్పుడు కడుపు నిండుతుంది అంటే, ఇలాగా తనకి తెలిసిన చాడీలు ఇంకొకరికి మీద చెప్పి ఇంకొకరి గురించిన విషయాలు తాను తెలుసుకుంటే ఆవిడకి కడుపు నిండుతుంది అనమాట కదా. అప్పుడు ఆవిడ మన ఆవిడ జోక్ చేయాలంటే, ఆవిడకి వాళ్ళ పాపం ఆహారం లేదండి, ఎవరు ఆవిడ ఫోన్ ని లిఫ్ట్ చేయలేదు అని అన్నాం అనుకోండి, ఆవిడకి ఆహారం లేదని అర్థమా? లంచ్ చేసింది ఆవిడ, కానీ ఆహారం లేదంటే అర్థం ఏమిటి అంటే ఆవిడకి కావలసినటువంటి బలాన్ని ఇచ్చేటటువంటి వస్తువు ఆవిడకి దొరకలేదు అని అర్థం అన్నమాట. అలాగే భగవంతునిలో ఉండేటటువంటి గుణాలకి కేవలం లవలేశం వరకే అవి ఉపయోగించుకుంటున్నాయి. వాటికి పూర్తిగా వినియోగపడేటటువంటి అవకాశం లేక పాపం అలా స్వామిలో అణిగి మణిగి పడి ఉన్నాయి. సముద్రంలో నదులన్నీ కలిస్తే ఆ నదులన్నీ సముద్రుడిలో ఎలాగైతే ఇమిడిపోయి ఉంటాయో అలాగా ఇమిడిపోయి ఉన్నాయి. కడుపు నిండా తిండి లేకుండా ఉన్నాయి. అంటే అవి చెయ్యడానికి తగినంత పని లేకుండా ఉన్నాయి అని అర్థం. అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యం అనేటటువంటి గుణంలో లవలేశంతో బ్రహ్మగారు ఇంత సృష్టి చేస్తున్నాడు అంటే భగవంతుడిలో ఉండేటటువంటి ఆ ఐశ్వర్య గుణం ఎంత గొప్పది అయి ఉంటుంది అనేది తీసుకుంటే, అందుకే మహోత్సాహ అంటారు. గుడ్. సంతోషంతో కడుపు నిండిపోయింది అంటాను చూసారా, అప్పుడు కడుపు నిండడానికి ఆహారం కాదు సంతోషం అన్నమాట కావలసినది. అలాగే వీటికి కూడా తగినంత వినిమయం లేకపోతే, వినియోగం
లేకపోతే అవి ఎప్పుడూ అరకొరగానే వినియోగపడినట్లుగా అసంతృప్తితోనే ఉంటాయి. ఇప్పుడు భగవంతుడిలో ఉండేటటువంటి ఐశ్వర్యము, బ్రహ్మకు ఉండేటటువంటి శక్తి, ఈ రెండింటినీ చూస్తే బ్రహ్మగారిలో ఉండేది అందులో లవలేశం. కాబట్టి మనదైతే మామూలు ఐశ్వర్యము, ఆయనదైతే మహోత్సాహము. మనకుండే ఐశ్వర్యం సామాన్యమైనది, భగవంతుడికి ఉండేటటువంటి ఐశ్వర్యము మహోత్సాహము అని అంటారు. ఇక ఆ మహోత్సాహో మహాబల. మన బలం ఎలాంటిది, భగవంతుడి బలం ఎలాంటిది? మన బలం అంటే ఇక్కడ సృష్టిలో ఉన్న వాటిని ఉదాహరణగా తీసుకుంటే పర్వతాలు తీసుకోండి. పర్వతాలు దేన్ని మోస్తున్నాయో తెలుసా? బలం అంటే అసలు అశ్రమంగా ఏ సహాయమో అక్కర్లేకుండా దాన్ని ధరించగలిగి ఉండడం అన్నమాట. పర్వతాలని భూధరాలు అంటారు. భూమండలాన్నంతటినీ ధరిస్తున్నవి పర్వతాలు. పైన ఎంత ఉంటాయో కింద కూడా అంతే ఉంటాయని మనం ఈ సుందర బాహుస్తవం అవి చెప్పుకున్నాం. భూమండలాన్ని భరించగలిగేటటువంటి పర్వతాలు కానీ, నక్షత్ర మండలాలని భరిస్తూ ఉండేటటువంటి వాయువుకి కానీ ఎంత బలం ఉందో తెలుసా? భగవంతుడికి ఉండేటటువంటి బలంలో ఓ చిన్న లేశం ఉంటేనే ఇవి ఈ పనిని చేయగలుగుతున్నాయి. అంటే మరి భగవంతుని బలం ఎంత ఉంటుందన్నమాట అంటే మహాబల, అతిశయించినటువంటి బలం కలిగిన వాడు. కొండల్ని చూసి ఆశ్చర్యపోతున్నాం, వాయువుని చూసి ఆశ్చర్యపోతున్నాం. ఏదైనా బలమైనటువంటి బరువైనటువంటి వస్తువుని ధరిస్తూ ఉంటే ఓహో ఆహా అంటున్నాం లోకల్లో. కానీ ఇది లేశం మాత్రమే. నిజానికి భగవంతుడికి ఆ బలం ఉంది. అంత బలం ఉందంటే అది ఎలా మన ఊహకి తడుతుంది అంటారు. మహోత్సాహో మహాబల మహాశక్తి అంటున్నారు. ఇక్కడ మహాబుద్ధి మహాబుద్ధి వరస చూడండి. మహోత్సాహో మహాబల మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి. అది ఆర్డర్ కదా. మహాబుద్ధి ఆయనది. బుద్ధి అంటే ఏమనుకున్నాం? జ్ఞానము అని అనుకున్నాం. జ్ఞానం కలగాలి అంటే ఇంద్రియాలు అక్కర్లేదు. ఏ ఇంద్రియంతో ఆ ఇంద్రియం పని చెయ్యక్కర్లేదు. ఈ శ్లోకాలు కూడా మనం చెప్పుకున్నాం. భగవంతుడికి ఉండేటటువంటి సర్వజ్ఞత్వము అలాంటిది అంటారు. వాటికన్నిటికీ డెఫినేషన్స్ ఇచ్చారు, తర్వాత మనం పుస్తకంలో చూద్దాంలేండి. అన్నింటినీ తాను స్వయంగా అన్ని వేళలా తెలుసుకొని ఉండుట అనేదాన్ని జ్ఞానము అని అంటారు. మనం జ్ఞానం ఉందా లేదా? జ్ఞానవంతులమైనా మనం కాదా? మీరందరూ నాలాంటి వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు? అబ్బో అమ్మగారికి ఎన్ని విషయాలు తెలుసు కదా నిజంగా అని అనుకుంటున్నారు. నేనేమనుకుంటాను, నాకంటే పెద్దవాళ్ళని చూసి అబ్బో వీళ్ళకి అసలు ఇవన్నీ ఎలా చూడకుండా వచ్చేస్తున్నాయి అనుకుంటారు. మిమ్మల్ని చూసి మీకంటే తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు అయ్యో వీళ్ళు ఎలా చెప్పేస్తున్నారు మనను అని అనుకుంటున్నారు కదా. అలాగే చేతనులు, ఆయన పరమచేతనుడు అయితే బద్ధులలో, ముక్తులలో, నిత్యులలో ఉండేటటువంటి జ్ఞానము భగవంతుని యొక్క జ్ఞానంలో లవలేశం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, లవలేశం మాత్రమే. మనం జ్ఞానవంతులో అని అనుకుంటున్నామంటే ఆ జ్ఞానం ఎంత అంటే మనకున్న జ్ఞానం ఒక లవం అనుకుంటే భగవంతుడి యొక్క జ్ఞానం ఎంతటిది. గిరిధరాలు వాటికి ఉండేటటువంటి బలం ఒక లవం అందులో అనుకుంటే భగవంతుడి బలం ఎలాంటిది. బ్రహ్మకు ఉండేటటువంటి సృష్టికర్తృత్వ ఉత్సాహం ఒక లవలేశం అనుకుంటే భగవంతుడికి ఉండేటటువంటి ఐశ్వర్యము ఎలాంటిది అని అనుకోండి. మహావీర్య వికార విరహో వీర్యం అంటారు. అంటే మనలో మార్పు రావడానికి తగినటువంటి అవకాశం ఉన్నా మార్పు లేకుండా ఉండగలిగితే అది వీర్యము అని చెప్పబడుతుంది. ఇప్పుడు గంధం ఉందనుకోండి, వాసన ఉందనుకోండి, తానుగానే ఉంటూ అందరిలోనూ మార్పుని తెచ్చేది అవుతుంది. అలా తానుగా ఉంటూ మారకుండా ఉండేటటువంటి వైభవం కలిగి ఉండడమే వీర్యము అని చెప్తారు. ఎలాగా అంటే కస్తూరి, జవ్వాది ఇట్లాగా సుగంధ ద్రవ్యాలు ఉంటాయనుకోండి, ఇంగువ ఇలాంటివన్నీ. ఇవి ఒక అణు మాత్రం ఉంటే చాలు ఆ ప్రదేశం అంతా కూడా ఒక రకమైనటువంటి మార్పుని పొందుతుంది. దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాసన భరించలేకపోతే దాని వల్ల కలిగేటటువంటి మార్పులు ఎలా ఉంటాయో అలా గంధం తాను ఇతరులలో వికారాన్ని కలిగించేట్టుగా ఉంటుంది. కానీ భగవంతుడు తానేమి మార్పుని పొందడు, తాను అందరిలోనూ మార్పుని
కలిగించేటటువంటి వాడు అవుతాడు. ఇది శరీరి భావం అన్నప్పుడు కారణంగా ఉంటూ కార్యంలోనే మార్పు వస్తుంది, కానీ కారణంలో మార్పు రాదు అని అనుకున్నాను. చూస్తున్నారా, అంటే ఆయన తాను మారకుండా ఇంగువగానే ఉంటుంది, కానీ ఆ ఇంగువ వాసన వల్ల మిగిలిన వారందరిలోనూ రకరకాలైనటువంటి మార్పులు, దానివల్ల చేర్పులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మహాయోగీశ్వరులు ఉంటారు, గొప్ప గొప్ప ఋషులు ఉంటారు. ఎందుకు, మనకి నమ్మాళ్వార్లనే తీసుకోండి. ఆయన పుట్టిన దగ్గర నుంచి లౌకికమైనటువంటి చర్యలు ఏమీ చేయకుండా చింత చెట్టు తొర్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏ చప్పుడు వినలేదు, ఎవరికి కరగలేదు, ఎవరికి స్ఫురించలేదు, అలా నిర్వికారంగా ఉండిపోయారు. తర్వాత మధుర కవి ఆళ్వార్లు వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. అలాంటప్పుడు ఆ నిర్వికారత్వం, యోగులలో చూసేటటువంటి నిర్వికారత్వము భగవంతుని యొక్క ఆ వీర్యంలో ఉండేటటువంటి లవలేశం మాత్రమే. మహా తపస్సంపన్నులైనటువంటి వాళ్ళ అప్సరాదులందరూ నాట్యాలు చేస్తున్నా కదలకుండా మెదలకుండా ఉంటున్నారు అంటే అదే వికార విరహం. కానీ అది ఆ వీర్యంలో లవలేశం మాత్రమే. అంటే భగవంతునికి ఉండేటటువంటి వీర్యం అనేటటువంటి గుణం ఎంతటిదో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మహాబుద్ధి, మహావీర్యో, మహాశక్తి అంటున్నారు. ఆ శక్తి అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకుని, తాను తనలాగే ఉంటూ తాను ఇంకొక రకంగా మారాలి అని అనుకోవడం అన్నమాట. బహుశ్యాం ప్రజాయేయ అనుకుంటున్నాడు పరమాత్మ. ఏకమేవ అద్వితీయం, కారణావస్థలో ఒక్కడే ఉంటున్నాడు, కానీ బహుశ్యాం అని అనుకున్నాడు. బహుశ్యాం అని అనుకుంటే అలా అనుకోవడమే ఆయన యొక్క సంకల్పమే నిమిత్తమైంది. లోకంలో నిమిత్త కారణం అని వింటూ ఉంటాను చూసారా. ఇప్పుడు కుమ్మరి ఉంటున్నాడు లేదా కంసాలి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే బంగారంతో వస్తువుని తయారు చేస్తున్నాడు. ఆయన బంగారాన్ని వస్తు రూపంగా మారుస్తున్నాడు, కానీ తాను మారడం లేదు. ఆయన మార్చగలుగుతున్నాడు తప్ప తానే ఆ వస్తువులో అయిపోవడం లేదు. కానీ భగవంతుడు జగత్తుకి నిమిత్త కారణుడు అవుతున్నాడు. ఆ నిమిత్త కారణమైనటువంటి పరమాత్మ తానే జగత్తు కూడా అవుతున్నాడు. అవునా కదా? మనం మొన్నటి దాకా చెప్పుకున్నటువంటి అంశము ఇక్కడ మనకి గుర్తొస్తుంది. అంటే తాను మారకుండా తన సంకల్పంతో తనలోంచి ఉండేటటువంటి మరొక వస్తువుని ఆయన చెయ్యగలగడం అంటారు. అది శక్తి అన్నమాట. నేను అనుకుంటే ఏదైనా సాధిస్తాను అని మనమే అనుకుంటూ ఉంటే, మరి భగవంతుడిలో ఉండేటటువంటి ఆ శక్తి, సంకల్ప రూపమైనటువంటి శక్తి సకల చరాచరాలకి నిమిత్తం అవుతోంది. ఇవన్నీ ఆయనలోంచి పుడుతున్నాయన్నమాట. అంటే అలా మారగలిగే సామర్థ్యం శక్తి అయితే, మారడం అనేది మనకి వీర్యం అంటారు. అంటే తాను అందులోంచి రావడం అనేది వీర్యం, తాను మారకుండా. అలాగే మారగలిగేటటువంటి సామర్థ్యాన్నే శక్తి అంటారు. ఎవరికైనా ఇలా ఉంటుందా అంటే ఉంటుంది. దానికే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, సాలెపురుగులోంచి జిగురు వస్తుంది. సాలెపురుగుగానే ఉంటూ జిగురు వస్తుంది. అలాగే బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులలోంచి జుత్తు పుడుతోంది, నఖాలు పుడుతున్నాయి. వాళ్ళేం మారిపోవడం లేదు, కానీ వాళ్ళల్లోంచే ఇవి ఏర్పడుతున్నాయా లేదా? భూమి ఉంది, భూమిలోంచి ఓషధులు వస్తున్నాయి, భూమిలోంచి చెట్లు మొదలైనవి పుడుతున్నాయి. భూమిగానే ఉంది, అందులోంచి ఈ ఓషధులన్నీ వస్తున్నాయి. మనిషిగానే ఉన్నాడు, ఆయనలోంచే నఖాలు కేశాలు, అది చనిపోయిన వాళ్ళలోంచి రాదు, బ్రతికి ఉన్న వాళ్ళల్లోంచే వస్తోంది. అలాగే భగవంతుడిలోంచే ఈ చరాచర రూపమైనటువంటి ప్రపంచమంతా కూడా వస్తోంది. కాబట్టి అలా సంకల్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన. సహాయం ఎవరిది అక్కర్లేకుండా. అలాగే ద్యుతి, గొప్పదైనటువంటి తేజస్సు కలిగిన వాడు. ఇక్కడ శక్తి అంటే పాలు పెరుగుగా మారడం, అంటే ప్రతిక్షణ పరిణామశీలత్వం అనేటటువంటి ఒక శక్తిని మనకు అందులో చెప్తారు. ద్యుతి. ఇక ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నామే, సూర్యుడు, రత్నము మొదలైనవి అన్నమాట. ఈ సూర్యుడు, రత్నము మొదలైనది ఒకప్పుడు మెరవచ్చు, ఒకప్పుడు మేఘములతో కప్పివేయబడవచ్చు. కానీ ఈ భగవంతుని యొక్క తేజోగుణముందే ఇది మాత్రము అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది.
తనని ప్రకాశింపచేయటానికి ఏ రకమైనటువంటి అవసరము లేదు. ఇప్పుడు ఈ సూర్యాదులందరూ ప్రకాశిస్తున్నారంటే ఆ అర్చి ఎంతటిది, ఆ తేజస్సు ఎంతటిది అంటే భగవంతునికి ఉండేటటువంటి తేజో గుణంలో లవలేశం ఉంటే సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు, రత్నాదులు ప్రకాశిస్తున్నాయి. మరి ఇంతటి ప్రకాశం కలిగినటువంటి వీటిలో ఉన్నది లవలేశమైతే భగవంతునిలో ఉండేటటువంటి ఆ కాంతి, ఆ తేజస్సు అనేది ఎంతటిది అనేది మనకి అంచనాకి రానిది. కాబట్టి లౌకికంగానే ఉండేటటువంటి వస్తుజాతంలో ఉండే ఆ అద్భుతమైనటువంటి శక్తే మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది అవుతూ ఉంటే, మరి అది భగవంతుడిలో ఉండేటటువంటి ఈ గుణాలలో లవలేశం ఉంటేనే ఇలాంటి వైభవం కలుగుతుంది అంటే నిజంగా భగవంతుడిలో ఉండేటటువంటి ఈ గుణాలన్నీ కూడా ఎంత విస్తృతమైనవో కదా అంటూ ప్రతి గుణానికి కూడా మహాబుద్ధి, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి అని అనడం ఎందుకు అంటే, ద్యుతి అంటే తెలుసు, మహాద్యుతి అంటే తెలియాలి, శక్తి అంటే తెలుసు, మహాశక్తి అంటే తెలియాలి, వీర్యం అంటే తెలుసు, మహావీర్యం అంటే తెలియాలి. ఇది మనం భావిస్తూ రోజు నామానుసంధానాన్ని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మహోత్సాహ అనే నామాన్ని వచ్చేసరికి బ్రహ్మగారు పెద్ద గొప్పగా సృష్టి చేసేస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ అబ్బో భగవంతుడికి ఉండేటటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా అని ఇలా యోగీశ్వరులకి నిగ్రహం ఉంది అని అనుకుంటాం, కానీ భగవంతుడి వీర్యం దగ్గర భగవంతుని యొక్క ఆ మార్పు చెందకుండా ఉండేటటువంటి లక్షణంలో ఇదే ఎంత కదా అని మనం భావించుకోవాలి. కాబట్టి ప్రతి దానికి కూడా మహా 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 అని చెప్పడానికి కారణం అది. ఇప్పుడు రోజు మనం చదువుకుంటాం కదా, అప్పుడు ఒక్కసారి ఆ శ్లోకం దగ్గర అతి ఇంద్రియ, అవును కదా, ఇంద్రియ గోచరం కాదు కదా ఆయన యొక్క స్వరూపము అని అనుకుంటున్నాం. మహామాయ, ఆ మాయ అంటే మళ్ళీ అద్వైత సిద్ధాంతంలో ఉండే మాయ అనుకోకండి, ఆ మాయ వేరు, ఇక్కడ ఉండేటటువంటి భగవంతునికి ఉండేటటువంటి మాయా స్వభావం వేరు. అది మనకి వివరమే చేస్తున్నారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అంచేత ఆయన అవలీలగా చరాచరాలని నియమనం చేసేటటువంటి వాడు అవుతాడు. ఆయనకి తనంత తానుగా అనాయాసంగా ధరించేటటువంటి వాడు అవుతాడు. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మనం చెప్పుకున్నాం. అది ఉత్సాహానికి బ్రహ్మగారు భగవంతుడు అని అనుకోవచ్చు. అలాగే బలానికి పర్వతాలు భగవంతుడు, లేదా వాయువు కంటే కూడా పర్వతాలైతే మనకి ఇంకా ఇంత గొప్ప భూమండలాన్ని ధరిస్తోంది కాబట్టి అని అనుకోండి. బుద్ధి అంటే మనలాంటి వారిలో ఉండేటటువంటి బుద్ధి, లేదా నిత్యముక్తులను కూడా తీసుకోండి, వాళ్ళ బుద్ధి భగవంతుడికి ఉండేటటువంటి జ్ఞానము. వీర్యము భగవంతునికి ఉండేటటువంటి మార్పు లేకుండా ఉండేటటువంటి లక్షణము, మిగిలిన వారికి ఉండేటటువంటి లక్షణము. యోగీశ్వరులు అనేది దానికి ఎగ్జాంపుల్. అలాగే శక్తి, ఆ శక్తి అంటే భగవంతుడు తాను మారాలి అనుకుంటే మారుతాడు, తానులో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా కేవలం ఆయన తన సంకల్పంతో మారగలిగేవాడై ఉంటాడు. పాలు పెరుగుగా మారినట్టు అంటారు, కానీ పాల రూపం మారిపోయింది, పెరుగురాగా మారిపోయింది పాలైతే. కానీ భగవంతుడైతే అలా కాదు, తానుగానే ఉంటూ తాను చరాచర రూపంలో పరిణమించేటటువంటి వాడవుతాడు. ఇది ఊర్ధనాభి, సాలెపురుగు అని అనుకోండి. అలాగే ద్యుతి, కాంతి అంటే సూర్యుడు, రత్నాదులు మొదలైనవి పరమాత్మకు ఉండేటటువంటి తేజస్సు. పరాభిభవన సామర్థ్యం అంటారు తేజస్సును అన్నమాట. అందుకే అక్కడ ప్రతి గుణానికి కూడా మహా మహా అనేటటువంటి ప్రయోగము చెయ్యబడింది అని. ఆ రకంగా ఈ 6 గుణాలని మనం తెలుసుకుంటూ అదే విషయాన్ని ఏష్వేకస్య గుణస్య విప్రుడపివై అని అద్భుతంగా కురతాళ్వాన్ సుందర బాహుస్తవంలో చెప్పారు. వీటిలో, ఈ గుణాలలో ఒక్క లవలేశమున్న లోకోత్తరులుగా చెప్పబడుతూ ఉంటారే, మరి వీటినన్నింటితో కూడి ప్రకాశించేటటువంటి ఆ మహానుభావుడు అంటూ సుందర బాహుస్వామి విషయంలో మనకి గుణ వైభవాన్ని తెలియచేశారు అని అనుకుంటూ, ఇప్పుడు పేజ్ నంబర్ 307 తీయండి.
ఇక్కడ ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసేసుకుంటే ఏ గుణానికి ఏది చెప్పారు అనేది మనకి తెలిసిపోతుంది. అందుకే భగవంతుని గుణాలు నిత్యాలు, నిస్సీమకాలు అంటూ తత్వత్రయంలో ఉండేటటువంటి వ్యాఖ్యానాన్ని అంతటినీ మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఈ గుణాలు ఆయనలో నిత్యములు అన్నారు. ఎందుకు నిత్యములు అంటే మనకి ఉంటాయి. జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులు మనలోనూ ఉంటాయి. కానీ మనలోంటి వారితో సమానత్వము ఉంటుంది, మనకంటే అధికుడైనటువంటి పరమాత్మతో ఆధిక్యము ఉంటుంది. మనలో ఉండేటటువంటి గుణాలకి సమత్వము ఉంటుంది, అతిశయంత్వము ఉంటుంది. కానీ భగవంతుడి గుణాలకి అతిశయం ఉండదు, సమత్వము ఉండదు. ఎందుకంటే భగవత్ స్వరూపం లాంటి స్వరూపం మరొకటి లేదు కనుక. భగవత్ స్వరూపం నిత్యం కనుక ఆయనకు ఉండేటటువంటి గుణాలు కూడా నిత్యాలుగానే ఉంటాయి. మనకు ఉండేటటువంటి గుణాలు నిత్యాలు కాదు. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, పాపం ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలలో అవలీలగా ఏ శుభకార్యాలు వచ్చినా, ఏ ఫంక్షన్స్ వచ్చినా, ఏ పండగలు వచ్చినా, ఎంతమంది ఉన్నా సరే ఉత్సాహంగా సంతోషంగా అందరికీ ఇష్టంగా అద్భుతంగా వంట చేసి వడ్డించి ఆదరించి అతిథులని మెప్పించి సంతోషంగా ఉత్సాహంగా తిరిగినటువంటి మా ఇల్లాళ్లే ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఇప్పుడు తిరగలేకపోతున్నాను, ఇప్పుడు వంట అంటే భయం పట్టుకుంది అనేటటువంటి స్థితికి వస్తున్నారా లేదా? నిజమే, వాళ్ళు చేసినట్టు మనం చెయ్యలేం, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు చెయ్యలేకపోతున్నారు. ఎందుకంటే ఆ శక్తి వాళ్ళలో తరిగిపోతుంది, నిత్యంగా ఉండటం లేదు. కానీ భగవంతుడిలో ఉండేటటువంటి ఈ గుణాలైతే నిత్యములు. ఎంచేత నిత్యములు అంటే ఆయన నిత్యుడు కాబట్టి అవి కూడా నిత్యములు అయి ఉంటాయి. ఆయనలో ఉండేటటువంటి గుణాలు అసంఖ్యాకములు అయి ఉంటాయి. లెక్క పెట్టడానికి వీలు లేనన్ని గుణాలు కలిగి ఉంటాయి. ఒక్క గుణాన్ని కూడా మనం లెక్క పెట్టలేము అంటూ ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలని మనకి ఇక్కడ ఇచ్చారు. రత్నాలు, సముద్రంలో రత్నాలు ఎలా ఉంటాయో లెక్క పెట్టడానికి వీలు లేకుండా భగవంతుడిలో గుణాలు కూడా అలాగే ఉంటాయి. నాకెంత శక్తి ఇచ్చినా వాటిని లెక్కించలేను, బ్రహ్మాంత ఆయుర్దాయం వచ్చినా అంటూ రకరకాలైనటువంటి మంచి 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 శ్లోకాలని ఇక్కడ వ్యాఖ్యానంలో మనకి తెలియచేస్తున్నారు. భగవద్గుణ వైభవము అటువంటిది. ఎందుకంటే ఈ 6 గుణాల గురించే కాదు, ఈ 6 గుణాలలోనే మిగిలినవన్నీ ఉన్నాయి కాబట్టి దుహానాహ అని చెప్పిన దానిని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, జ్ఞానం అంటే అంటూ ఒక్కొక్కటి సింపుల్ గా మళ్ళీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. ఎప్పుడైనా మనకి రిఫరెన్స్ కావాలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. భగవానుని జ్ఞానం అంటే, భగవానుని ఐశ్వర్యం అంటే అంటూ వచ్చారు. పేజీ నెంబర్ 307. ఎంత మంచి పుస్తకమో చూడండి. మన చేతుల్లో ఉందంటే మన అదృష్టమా కాదా చెప్పండి? ఎంత స్పష్టంగా మనకి వీటి గురించినటువంటి రిఫరెన్స్. మిగిలినవైతే నోట్స్లు చూసుకునో మనం రాసుకున్నది చూసుకునో చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ జ్ఞానం అంటే ఏమిటి అంటే ఒక శ్లోక పాఠాన్ని ఇస్తున్నారు. యో వేత్తి యుగపత్ సర్వం ప్రత్యక్షేణ సదా స్వతః. ఇది న్యాయతత్వం అనేటటువంటి ఒక గ్రంథంలో నాథమునులు అందించినటువంటి గ్రంథము. ఆ గ్రంథంలో మంగళాచరణ శ్లోకము ఇది. అది ఎవరైతే ప్రత్యక్షంగా అన్నింటినీ అన్ని వేళలా చూడగలుగుతాడో ఆయనకి నమస్కారం చేసి న్యాయతత్వాన్ని చెప్తున్నాము అంటూ మొట్టమొదటి శ్లోకం నాథమునులు చెప్పినటువంటి శ్లోకం. నాథమునుల కాలం నాటికి అంటే ఇంచుమించుగా 9వ శతాబ్దం అని అనుకుంటున్నా. ఆ కాలం నాటికి బౌద్ధ జైన మతాలు బాగా వ్యాప్తిలో ఉంటే బౌద్ధులు జ్ఞానాన్ని మాత్రమే అంగీకరిస్తారు. జ్ఞాతాజ్ఞేయం ఇవేవి లేవు అంటారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఆ బౌద్ధ జైన సిద్ధాంతాలని ఖండిస్తూ ఈ సిద్ధాంతాన్ని నిలుపుతూ వారు న్యాయతత్వం అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. అయితే అక్కడ న్యాయతత్వం అంటే గౌతముడు చేసినటువంటి న్యాయశాస్త్రాన్ని కొంచెం ఈ సిద్ధాంత పరంగా పరిష్కరిస్తూ నాథమునులు చేసినటువంటి గ్రంథం అన్నమాట. అందులో ఉండేటటువంటి శ్లోకం ఇస్తున్నారు. అక్కడ ఎవడు అన్నింటినీ ప్రత్యక్షంగా ఎల్లప్పుడూ స్వయంగా ఒకేసారి తెలుసుకుంటున్నాడు. ఇది భగవంతుని యొక్క జ్ఞానం అంటే. బలం అంటే మొత్తం
మొత్తం అన్నింటినీ ఎవరైతే అనాయాసంగా ధరిస్తున్నాడో అని, ఆ దానికి ఏష సేతు విధరణ అని ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఎందుకు కూలిపోతున్నాయి? భరించగలిగేటటువంటి శక్తి వాటికి లేకపోతే బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి. భగవంతుడు ఇహపరాలకు ఒక సేతువు లాంటి వాడు. ఆయన మొత్తం ఈ రెండింటినీ కూడా, పైలోకాలని కింద లోకాలని కూడా అనాయాసంగా ధరిస్తున్నాడు కనుక. ఐశ్వర్యం అంటే ఆయన తన విశ్వమేకాతపత్రం అన్నట్లుగా మొత్తం తన ఛత్రఛాయలో ఒదిగి ఉండేటట్లుగా ఒక రాజులాగా నియమనం చేస్తున్నాడు. వీర్యం అంటే కంట్రోల్ చెయ్యడం అంటారు. ఇది టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. క్లాసులో 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, ఒక్కసారి టీచర్ క్లాసులోకి వెళ్ళారు అంటే వాళ్ళల్లో ఎంత వైవిధ్యం ఉన్నా వాళ్ళందరినీ కూడా ఒకే పద్ధతిలో కంట్రోల్ చేయగలిగేటటువంటి శక్తి ఎలాగైతే ఉంటుందో భగవంతుడు ఈ చరాచర ప్రపంచాన్ని అలా నియమనం చేస్తున్నాడు. వీర్యం అంటే నశ్రమో నచఖేదస్తే జగత్తారణ శాసనే. ఇలా ధరించడంలో కానీ నియమించటంలో కానీ ఏ రకమైనటువంటి శ్రమ లేకుండా ఉండుట అని అర్థం అనమాట. అంటే అవలీలగా దాన్ని ఆయన చేయగలుగుట. అవలీలగా ఎలా చేస్తామండి అంటే చేయగలుగుతాం. ఎలాగా? ఒక గంధము తాను అలాగే ఉంటూ మిగిలిన వారిలో మార్పును తెచ్చినట్లుగా అంటూ చెప్తున్నారు. అలాగే శక్తి అంటే గొప్పదైనటువంటి శక్తి ఆయనలో ఉంది. ఏమిటా శక్తి అంటే పరాభిభవన సామర్థ్యం అంటారు. అంటే ఎదుటి వారిని మరొక దానిని వెలుగు లేకుండా చేసేది ద్యుతి కాంతి అయితే, శక్తి అంటే అవలీలగా అఘటిత ఘటనా సామర్థ్యము అని అనుకోవచ్చు. అది శక్తి. తేజస్సు అంటే పరాభిభవన సామర్థ్యం. ఆవిడొస్తే ఇంకా మనం ఎవరం కనపడమండి, అందరూ ఆవిడ వెంటే పడతారు. ఇప్పుడు అదేమిటి మిస్ వరల్డ్ వస్తే మిగిలిన వాళ్ళు ఎంత అందగత్తలైనా సరే వాళ్ళ వైపు ఎవరో చూడరు కదా, ఆవిడ వెనకాతలే మిగిలిన వాళ్ళు పడ్డట్టుగా భగవంతుని దగ్గర మిగిలిన వారి కాంతి అంతా కూడా తగ్గిపోతుంది. అది తేజస్సు అంటారు. రకారాదీని నామాని అని అక్కడ మనకి రామాయణంలో శ్లోకం చెప్తున్నారు. అంటే ఈ రా అంటే చాలు భయం వేసినట్లుగా వీరి తేజస్సు ఇతరుల యొక్క శక్తిని తగ్గించేదిగా ఉంటుంది అంటూ, అలాంటి గుణాలు అనేకములు కలిగి ఉన్నాడు ఆయన. ఈ గుణాలు ఆయనని అనర్ఘయంతి అంటూ అద్భుతంగా మనకి ఈ గుణ ప్రకరణంలో ప్రధానమైనటువంటి 6 గుణాల గురించినటువంటి ప్రస్తావము చేసి, ఈ గుణాలు కిరణముల లాంటివి అయితే, కాంతుల లాంటివి అయితే, ఈ గుణములు కలిగినటువంటి పరమాత్మ పరతత్వము రత్నం వంటి వాడు అని ఈ గుణములతోటి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రత్నమే పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుడు అని ప్రారంభిస్తున్నారు. గుణ వైభవాన్ని గురించి శ్లోకాన్ని కలిసి అనుసంధానం చేసేసుకుందాం. దోషోపధావధి సమాతిశయాన సంఖ్యా నిర్లేప మంగళ గుణౌఘదుఘాః షడేథాః జ్ఞానైశ్వరీ సకన వీర్య బలార్చిషస్త్వాం రంగేశ భాస ఇవ రత్నం అనర్ఘయంతి. ఇక్కడ ఇంకొక చిన్న చమత్కారం ఉంది. అంటే పదప్రయోగంలో భట్టర్ వారికి ఉండేటటువంటి ఒక గొప్పతనం అన్నమాట. ఇక్కడ గుణౌఘ దుఘాః అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. దోహనము అంటే పాలు పితకడము అని, అతిశయించటము అనే అర్థంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ కాంతి గురించినటువంటి ప్రస్తావన కూడా ఉంది కదా. ఇప్పుడు కాంతి అనే అర్థాన్ని ఇచ్చే పదము, ఆవు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదము ఒకటే అవుతుంది. అదే గో శబ్దము అంటారు. గోవులు అని గోదా అనే నామాన్ని చెప్పేటప్పుడు పెద్దలు చాలా చెప్తూ ఉంటారు. మీరందరూ కూడా వింటూనే ఉంటారు. గోదాదేవి గోదాదేవి అంటే గోదా అంటే గోవులని, గో ఇచ్చే గాం ఇగ్దదాత్ని అంటే ఈ గో శబ్దానికి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి.
అందులో ప్రధానమైనటువంటి రెండు అర్థాలకి ఇక్కడ సమన్వయం కుదురుతుంది మనకి. అది కూడా గుణాలకి సమన్వయం అవుతుందన్నమాట. మనం యస్య గోభి ప్రకాశాభి అనేటటువంటి ఒక తనియన్ శ్లోకాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తిరుమంగై ఆళ్వార్ల యొక్క తనియన్ గురించి చెప్తున్నారు. యద్గో సహస్రమపహంతి తమాంసి పుంసాం అనేటటువంటి శ్లోకాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అది ఏ ఆళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది నా పరాంకుశుల యొక్క వైభవాన్ని చెప్తుంది. ఇక్కడ కాంతి, గుణములు, దుఘః, దోహనం అనేటటువంటి మూడింటి ప్రస్తావన మనకు వస్తోంది. గో శబ్దం చేత గోవు అని ఆవు చెప్పబడుతుంది. ఆవు అనే అర్థం తీసుకుంటే ఈ దోహనం అంటే పితకడం అని. ఆవు నుంచి ఏం పితుకుతాం మనం అంటే పాలని పితుకుతాం. పాలంటే ఏమిటి? అదేంటండి పిచ్చి ప్రశ్న, చివరిలో మీరేంటి ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తున్నారు అని అనుకోకండి. పాలంటే ఏమిటి అంటే పాలే పోల్సీర్ ఆళ్వార్ల మాటలు మనకి గుర్తుంది. పాలు అన్నం తినాలి, పాలు అన్నం తినాలని అండాళ్ళ తల్లి చివరిలో కూడారేనాడు మనకు చక్కటి ప్రసాదం తయారు చేసి పెట్టింది అంటే పరవాన్నం తినమనా చెప్పింది. పాలు అంటే కళ్యాణ గుణములు అని కదా చెప్తారు. పాలే పోల్సీర్ పాల వంటి గుణములు, పాల వంటి కళ్యాణ గుణములు అంటారు. కాబట్టి గుణౌఘ దుఘాహ అనడంలో ఇక్కడ కళ్యాణ గుణములు అనే దాన్ని ఈ గో శబ్దం చేత, దోహనం అనే శబ్దం చేత చెప్పబడుతున్నారు. ఇక రత్నాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు. ఈ రత్నము అంటే అది కాంతిని కలిగి ఉన్నది అని అర్థం. కాంతిని ఇనుమడింప చేస్తున్నాయి అనడం కూడా గోశబ్దం చదువు. గోశబ్దానికి కాంతి అని అర్థం. కాంతిని ఇచ్చేది, వాక్కులని ఇచ్చేది, రకరకాలుగా ఉంటాయన్నమాట అర్థాలు దానికి. అందులో ఇక్కడ రత్న ప్రసంగము ఉంది. అందుకని కాంతి అని గుణములు చెప్పబడుతున్నాయి. తేజస్సు అనేటటువంటి గుణం చెప్పబడుతుంది. అలాగే కళ్యాణ గుణములు చెప్పబడుతున్నాయి. కాబట్టి పాలు, దోహనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా అందంగా ఇందులో ఈ పద ప్రయోగం భట్టరి వారి యొక్క వాగ్ వైభవానికి నిదర్శనం అంటారు పెద్దలు. అలాంటి ఒక మంచి శ్లోకాన్ని మనం విష్ణు సహస్రనామాలతో ఎప్పుడూ అన్వయం చేసుకుంటూ అనుభవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.